మావన్నీ సడన్ ప్లాన్స్ ఉంటాయనమాట. ఎందుకో ఇక్కడ టెంపుల్‌లో కూర్చుంటేనే మాకు ఈ థాట్స్ వస్తాయి. కింద టెంపుల్‌లో కూర్చున్నాము. ఇదొచ్చేసి ఐ థింక్ ఇట్స్ ఫ్రైడే ఈవినింగ్ అనమాట. ఫ్రైడే ఈవినింగ్ బయట టెంపుల్‌లో ఇలా కూర్చున్నాము. ఎందుకో ఫ్రెండ్స్ నేను మాట్లాడుకుండంగా శ్రీశైలం ఒక ఫ్రెండ్ అన్నారు. శ్రీశైలం వెళ్ళి 2 ఇయర్స్ అయిందంటే నేను కూడా ఫీల్ అయ్యాను. నేను కూడా శ్రీశైలం వెళ్ళి ఒక 4-5 ఇయర్స్ అవుతుంది. నేను కూడా మిస్ అవుతున్నాను. నాకు కూడా వెళ్ళాలనిపిస్తుంది అనగానే ఇంక చలో అన్నారు. నాకేమి ఏం అర్థం కాలేదు. ఏంటి చేతిలో మనీ లేవు, ఏం లేవు. అది మంత్ ఎండింగ్ టైము ఏంటి అని చెప్పేసి సో ఏం లేదు ఫ్రెండ్స్ అయితే నేను కార్ తీసుకొని వస్తా అన్నారు. ఒకళ్ళేమో నేను ఇది చేస్తా అన్నారు, అదన్నారు ఇదన్నారు. చలో రేపు మనం శ్రీశైలం స్టార్ట్ అవుతున్నాం అన్నారు. అండ్ ఫ్రైడే నైట్ డిస్కషన్ చేసామో లేదో సాటర్డే ఆఫ్టర్నూన్కి బయలుదేరిపోయాము. సో సాటర్డే నైట్కి అయితే అక్కడికి రీచ్ అయిపోయామన్నమాట. శ్రీశైలం డ్యామ్ చూస్తున్నారా ఎంత కలర్ఫుల్గా ఉందో కదా. ఇది వచ్చేసి దీపావళి ముందు రోజు అనమాట. సో దీపావళి రోజు మార్నింగ్కి నాకు దర్శనం అనమాట. సో ఇదైతే డ్యామ్ అయితే వాటర్ గేట్స్ అనేవి ఏమీ ఎత్తలేదు. అవి కూడా ఏదో 1 or 2 గేట్స్ ఎత్తారు. అది కూడా చాలా అంటే చాలా లైట్గా ఎత్తారు. సో వాటర్ కన్సిస్టెన్సీ అనేది కొంచెం తక్కువగానే ఉంది. అండ్ అంత వాటర్ లేకపోయేసరికి అంత కలర్ఫుల్గా కూడా అనిపించలేదు. అది జస్ట్ ఆ లైటింగ్స్ అనేవి ఇదిగా ఉన్నాయి. సో స్టార్టింగ్ వెళ్ళేటప్పుడే సాక్షి గణపతి దేవాలయం ఉంటుంది కదా. సో ఇక్కడ సాక్షి గణపతి దేవాలయానికి వెళ్ళాం. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత లాకర్స్ అయితే తీసుకున్నాం అనమాట. సంథింగ్ ఇవి వచ్చేసి మనకి బెడ్స్ అయితేనేమో బెడ్స్ ఇస్తారు, లైక్ మంచం టైప్ ఇస్తారు. అవైతే సంథింగ్ 100 రూపీస్ అంట. సో ఇట్లా కింద బెడ్స్ ఇస్తారు. కింద బెడ్స్ అయితే 550 రూపీస్ అంట. సో ఆల్రెడీ నైట్ అప్పటికే 12 అయింది. సో మేమైతే 3 దాకా కొంచెం మాట్లాడుకున్నాం. మీద ఏమో నిద్ర అయితే పోలేదు. సో 3 దాకా టైం స్పెండ్ చేసి ఇంకా 3కి లేసి ఫ్రెష్ అప్ అయిపోయామన్నమాట. సో 4కి దర్శనానికి వెళ్ళాలి అని చెప్పేసి ఫిక్స్ అయ్యాము. సో 3:30కి లేచి మ్యాక్సిమం అంతా అయితే బ్రష్ చేసి రెడీ అయిపోయాము. సో ఇక్కడ సపరేట్ బాత్రూమ్స్ కూడా ఉన్నాయన్నమాట లేడీస్కి అండ్ జెంట్స్కి సపరేట్గా. సో ఇక్కడ అంతా కంఫర్టబుల్గానే అనిపించింది. సో చూస్తున్నారు కదా ఎంతమంది ఉన్నారో క్రౌడ్. సో మేము ఎర్లీగానే వెళ్ళాలనుకున్నాం. సో మార్నింగ్ 4:30కి గేట్స్ ఓపెన్ చేస్తారు కాబట్టి మేము 4కి స్టార్ట్ అయిపోయామన్నమాట. సో 4కి వెళ్ళి 4:30కి వెళ్ళాము. జస్ట్ 20 మినిట్స్లో చాలా అంటే చాలా దగ్గరగా నుంచి చూసి 20 మినిట్స్లో దర్శనం అయిపోయి కూడా బయటకు వచ్చాము. అమ్మవారిని ఎవరిని చూసుకొని టెంపుల్లోనే ఒక 10 మినిట్స్ కూర్చొని బయటకు వచ్చాము. సో 5:30కి ఇంకా బయటికి వచ్చి కాసేపు అటు ఇటు తిరిగి 5:30కి వచ్చి మేమైతే పాతాళ గంగకి అయితే వచ్చామన్నమాట. ఇక్కడ వాటర్ చూసారా ఎంత బాగుందో, ఎంత కలర్ఫుల్గా ఉందో కదా. సో నాకైతే ఇక్కడ ఈ స్కామ్ చూసారా, మనం ఇలా గంగాదేవికి దీపం పెట్టిస్తున్నాం కదా, అవి వెంటనే అరిటాకు అవి తీసుకొని ఇది ఆయన చూసారా ఇప్పుడు దాంట్లో వేసేసుకున్నారు. సో ఆ థ్రెడ్తో తీసుకొని మళ్ళీ అవే తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళు క్లీన్ చేసి మళ్ళీ అమ్ముకోవడానికి అవే పెట్టుకుంటున్నారు అనమాట. కానీ మన సాటిస్ఫాక్షన్ మనకు ఉండాలి కాబట్టి నేను అది దీపావళి రోజు మార్నింగ్ అండ్ దట్టు గంగ స్నానం చేయాలి అంటారు. సో నేను ఫస్ట్ స్నానం చేద్దామన్న థాట్ నాకు లేదు. సో నేనైతే గంగాదేవికి దీపము ఫ్లవర్స్ ఇలా పసుపు కుంకం కర్పూరం అయితే సమర్పించిన తర్వాత ఇంత దూరం వచ్చాను కదా, మళ్ళీ నాకు ఈ గంగా స్నానం అవకాశం వస్తుందో రాదో అని చెప్పేసి ఆ ఉన్న డ్రెస్తోనే అక్కడైతే 3 టైమ్స్ మునిగానమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా పాతాళ గంగకి ఇక్కడ ఇవైతే ఉంటాయన్నమాట. ఇక్కడ పూజ చేసి అమ్మవారికి మనం ఏమన్నా సమర్పించాలి అనుకుంటే సమర్పించుకోవచ్చు అనమాట. సో చూస్తున్నారు కదా నాకైతే భలే అనిపించింది. ఇలా చూస్తే వాటర్ ఇంకా అనేది ఎక్కువ ఉంటే ఇక్కడ ఈ అమ్మవారికి సగం దాకా కానీ కాళ్ళ తాకడానికైనా వస్తాయి. కానీ వాటర్ అనేది తక్కువ ఉండటం వల్ల కొంచెం లోపలికి వెళ్ళడానికి కూడా ఆప్షన్ ఉంది, బాగానే ఉంది. సో మేము తీసుకున్న లాకర్ వచ్చేసి ఇదనమాట, నందీశ్వర. ఇది వచ్చేసి చాలా బాగుంది. ఇది పాతాళ గంగకి వెళ్ళే దారిలోనే మనకి రైట్ సైడ్ ఉంటుందన్నమాట. ఆ పాతాళ గంగ దారిలోనే. బట్ ఇవైతే చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి. 100 రూపీస్ 50 రూపీస్కి 24 అవర్స్ అనమాట. లాకర్ కూడా వాళ్ళే ఉన్నారు. లాకర్కి 20 రూపీస్ మనం తాళం వేసుకొని మనమే సెక్యూరిటీ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా బైక్స్ కానీ కార్స్ కానీ పార్కింగ్ కూడా ఉంది. ఇదంతా అయితే చాలా అంటే చాలా కంఫర్టబుల్గా ఉంది. అండ్ ఇక్కడ బయట ఛార్జెస్ ఎవరైనా మిస్ అయితే కనుక ఇదిగో ఛార్జింగ్ పెట్టినందుకు ఐ థింక్ 1 అవర్కి 10 రూపీస్ అలా అయితే తీసుకున్నారు. బట్ నేను ఛార్జర్ తీసుకెళ్ళాను కాబట్టి మాకు అంత ప్రాబ్లం అయితే అవ్వలేదన్నమాట. అండ్ ఫోను 24 మ్యాక్సిమం మాకు మేము సాటర్డే ఈవినింగ్ 3కి బయలుదేరాము. సండే ఈవినింగ్ 3 కల్లా మేము ఆల్రెడీ హాస్టల్కి రీచ్ అయిపోయాము. జస్ట్ 24 అవర్స్లోనే సాటర్డే ఈవినింగ్ 4కి నేను హాస్టల్ నుంచి స్టార్ట్ అయ్యాను. సండే 3:30కే నేను హాస్టల్లో ఉన్నా. అంటే అరౌండ్ 23.5 అవర్స్లోనే నేను శ్రీశైలం దర్శనం చేసుకొని వచ్చాం. సో మేమైతే ఫ్రెండ్ కారు ఉంటే కార్లో అయితే వెళ్ళామన్నమాట. ఒక 4 మెంబర్స్ వచ్చేసి నాగా, నేను అండ్ ఆఫీస్ ఫ్రెండ్స్ ఒక ఇద్దరం వచ్చేసి. సో మార్నింగ్ అరౌండ్ 9:30 కల్లా మేము అక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయిపోయి ఇక్కడ మళ్ళీ శ్రీశైల శిఖరానికి వెళ్ళాము. అండ్ సాక్షి గణపతి టెంపుల్కి వెళ్ళాము. అండ్ సంథింగ్ ఇంకా అక్కడ ఏవో సరస్వతి గంగా ఇవి ఉన్నాయి, అవన్నీ కూడా మొత్తం కవర్ చేసుకొని అయితే వచ్చామన్నమాట. నాకు ఇదైతే బెస్ట్ మూమెంట్. నాకు 4 ఇయర్స్ అయింది శ్రీశైలం వెళ్ళి, బట్ నేను ఇప్పుడు మళ్ళీ శ్రీశైలం వెళ్ళొచ్చాను. చాలా హ్యాపీగా అనిపించింది. సో ఇక్కడ నుంచి వస్తే ఒక పట్టం కూడా తీసుకొచ్చుకున్నాను, రూమ్లో పెట్టుకున్నాడు. డైలీ మార్నింగ్ లేవగానే అదే చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మా వాళ్ళతో ఇలాగే ఉంటుంది అనమాట. అప్పుడప్పుడు థాట్స్ అప్పుడప్పుడు ఇదే. ఫ్రైడే నైట్ అనుకున్నాం, సాటర్డే నైట్ ఆఫ్టర్నూన్కి బయలుదేరాం, సండే నైట్కి మళ్ళీ హాస్టల్కి రీచ్ అయిపోయాను. సో ఇదంతా దీవాళీ స్పెషల్ అనమాట. థ్యాంక్ యూ సో మచ్ గైస్, బై బాయ్.